మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చాడు తప్ప వాడు హిజ్రా కాదు, ట్రాన్స్జెండర్ కాదు, ట్రాన్స్ విమెన్ కాదు. కేవలం ఒళ్ళు కొవ్వెక్కి సర్జరీ చేయించుకొని ప్రజల అటెన్షన్ కోసం చేసినటువంటి ఒక యూనక్స్ వాడు. అవును, ఇదైతే నిజం. ఎందుకంటే దీని తర్వాత కూడా మరి ఇజ్రాయెల్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఏంటి అనేది మేమైతే ఒకటే చెప్తున్నాము, మా కమ్యూనిటీ వాళ్ళమైతే మేము క్షమించము. మేము ప్రతి ఒక్కళ్ళము గలం విప్పుతున్నాం. మీరు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినా అది తప్పే, ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా అది తప్పే. తప్పు చేయని వాళ్ళు ఎందుకని చచ్చిపోతారు? తప్పు చేసిన వాడు భయపడాలి, తప్పు చేస్తే చట్టం శిక్షించాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, చెప్పేవాడు ఎప్పుడు చచ్చిపోడు కానీ అదొకటి ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేసి. ఇంకా చండాలం ఏంటి అంటే ఇలాంటి దొంగ బాబాల వల్ల, ఇలాంటి దొంగ పూజారుల వల్ల, ఇలాంటి దొంగ పూజలు చేసే వాళ్ళ వల్ల నిజంగా పూజలు చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అండ్ మనం అమ్మాయిలను ఏం చేస్తున్నాం? ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? రేపు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇలా ఇంకా ఎంతమందిని తీసుకొని వెళ్తారు? రోజుకొకడు పుడుతూనే ఉంటాడు దొంగ బాబాలు అంటూ, లేకపోతే నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను పుడుతూనే ఉంటారు. కాబట్టి వీడికి సరైన శిక్ష పడితే వేరే వాళ్ళు భయపడతారు. అవును, అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా? ఒక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా? మనిషిగా వాడు చేసిన ప్రతిదీ తప్పే. యాజ్ అన్ హ్యూమన్, మనుషులుగా మనం బ్రతుకుతున్నాము. వాడు మనిషి కాదు కాబట్టి, మనుషుల్లో బ్రతికే అవకాశం లేదు కాబట్టి జంతువులనైతే జూలో పెట్టాలి. ఇట్లాంటి వాడిని అయితే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్స్ లో పడేయాలి. జంతువులకు కొన్ని ఎథిక్స్ అవైనా చూపిస్తున్నాయి, అది కూడా లేవు. జంతువులకు ఖచ్చితంగా ఎథిక్స్ అవి చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వీటిని ఏదన్నా అంటేనే, దాన్ని రాయితో కొడితేనే మన మీదకి రివర్స్ అవుతుంది. అప్పటి వరకు మనల్ని ఏమి అన్నది కూడా. కానీ వీడు అలా అనిపించట్లేదే, అట్లా అని చెప్పేసి వీడు వాడు అంటున్నానని కూడా తప్పు పట్టొద్దు. అంత అంటే తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పని చేశాడు కాబట్టి. ఇక్కడే మనతోనే ఉన్నారు, ఇక్కడ సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే వర్షిణి విషయానికి వస్తే కూడా, ఇప్పుడు మెయిన్ గా వర్షిణి విషయానికి వస్తే నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? ఈ శ్రీనివాస్, గోర శ్రీనివాస్. ఏమని కూడా అంటే కూడా ఇక్కడ ఆ పింకీ అనేది అన్ని వేషాధారణ కోసం పెట్టుకున్న పేర్లు అవన్నీ కూడా, అవన్నీ ఇప్పుడు మేము ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. ఆ పేర్లు ఏం పెట్టుకున్నాడని కూడా ఆయనకు అవి బిరుదులాగా మేము సన్మానించదలుచుకోవట్లేదు. మరి ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్షిణిని నన్ను మర్చిపోండి, మమ్మల్ని టచ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆత్మాహుతి చేసుకుంటాము, దానికి కారణం మీరే అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా మరి ఆ వార్నింగ్ ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అర్థం కావట్లేదు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, పక్కనున్న వర్షిణికైనా బుద్ధి ఉండాలి. కేసు పెట్టిన వాళ్ళకంట, ఫస్ట్ భార్య నన్ను వచ్చిన వాళ్ళకి అంట, తెలుగు ప్రజలకంట, మీడియా వాళ్ళకంట, ఇంకొకటి మా వీడియోలకు కామెంట్లు పెడుతున్న ప్రజలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాము. బుద్ధి ఉందమ్మ నీకేమన్నా కొంచెమైనా? ఎందుకంటే నువ్వు చేసిందే పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావేమో కానీ మీరు చేసిందే ఒక పెద్ద తప్పుడు పని. ఆ తప్పుడు పనికి ఇంకా మమ్మల్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయొద్దంట. నువ్వేం గొప్ప పని చేసావా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయకపోవడానికి? చెప్పు. అందుకే మరి ప్రజలు అంటారు, ఖచ్చితంగా అంటారు, మీరు చేసిన తప్పు కాబట్టి. మరి ఆ బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక మాట కూడా అన్నాడు, వర్షిణిని నన్ను మర్చిపోండి, ఇక మీదట మా కోసం మీరు వెతకొద్దు, పట్టుకోవాలని ట్రై చేయొద్దు. అంటే దీంట్లో ఏదో మతలబ్ ఉంది అని మేము అనుకుంటున్నాము. అదే విధంగా సురేష్ బాబు గారు కూడా అంటున్నారు. సార్ చెప్పండి సార్, అసలు అంటే ఇక్కడ వర్షిణిని నన్ను మర్చిపోండి, మేము కేదార్నాథ్లోనే సెటిల్ అయిపోతాము, మమ్మల్ని వెతకొద్దు అంటున్నారు. అక్కడ ఇప్పుడు మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అఘోరా అని పేరు పెట్టుకున్నటువంటి ఈ అలియాస్ శ్రీనివాస్ ఏం చేస్తున్నారు, అసలు ఏంటనేది, అసలు ఆ వారితో పాటు కొంతైనా సావాసం చేసినటువంటి వ్యక్తి ముందు అతనితో మాట్లాడదాం. అతనితో మాట్లాడితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత మనం అసలు ఫైనల్గా ఏం చేద్దామని చూద్దాం. ఖచ్చితంగా సార్ మీరు ఉన్నారు, మురళి గారు ఉన్నారు. మురళి గారు చెప్పండి సార్, ఎందుకంటే మీరు తనని కలిశారు స్వయంగా కూడా, ఎందుకంటే ఆ శ్రీనివాసుని కలిశారు. అసలు ఏంటి తన వర్షన్ ఏంటి కొద్దిగైనా మీకు తెలుసు కదా? ఎందుకు అంటే మీరు తనను చూశారు కాబట్టి, తనతో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి, మొన్నటి వరకు కూడా మాట్లాడారు కాబట్టి. ఈ మధ్య అయితే మాట్లాడలేదు. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు మాట్లాడి? చాలా కాలం అయింది. అప్రాక్సిమేట్ అంటే పెళ్లి తర్వాత ఏమీ కాంటాక్ట్ అవ్వలేదు. పెళ్ళయ్యే 10 రోజులు అవ్వలేదు కదా. అంతకు ముందు కూడా అప్పుడప్పుడు. ఏంటి తన వర్షన్ ఏంటి? మీరు ఏం చెప్పగలరు? చాలా నెంబర్లు ఏం తెలుసు తన గురించి చెప్పండి. మొదట్లో తనని కలిసినప్పుడు అయితే చాలా మంది కూడా ఆదరించారు. సికింద్రాబాద్కి వచ్చినప్పుడు అసలు అమ్మవారి గుడిలో అమ్మవారిని అపవిత్రం చేసినప్పుడు అతను వచ్చేసి ఒంటికాల మీద నిలబడి ఒక ముద్ర వేశాడు. చాలాసేపు నిలబడ్డాడు. అట్లా సార్ ఒంటికాల మీద నేను కూడా నిలబడతాను సార్. నిలబడండి, ఖచ్చితంగా నిలబడతాను. ఎందుకంటే నేను రోజు చేసుకుంటాను. గంట సేపు నిలబడడం గొప్ప కాదు కదా.
ఆ ముద్ర వేసి గంట సేపు నిలబడ్డాడు. అలా కాదండి, ఆ విధంగా నిలబడ్డాడు. సరే, నిలబడడం వల్ల దిగంబరంగా ఏం వచ్చి జరిగింది? దిగంబరంగా ఆ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కువ మందికి, చొక్కా విప్పి బయట నిలబడండి చాలు. ఎవరైనా ఆ? ఎంతమంది ఎంత లేరు సార్? సిగ్గుపడతారు తెలుసా? సిగ్గుపడిపోతారు, పిచ్చోళ్ళందరూ బాగానే నిలబడతారు. సిగ్గుపడతారు. అవును, పిచ్చోళ్ళే తిరుగుతారు, ఆ. సిగ్గుపడిపోతారు. అంత ఇప్పుడు మరి చెప్పినంత శ్రీనివాస్ ఈజీ కాదు. పిచ్చోడా మంచోడా? సరే అండి, అంత గొప్ప పని చేసిన అతను ఇప్పుడు ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు? సైకలాజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు అతను, విల్ పవర్. అది అందరు నిలబడలేరు. సైకలాజికల్ గా అతను శరీరం అనేది చొక్కా విప్పి బయట ఎవ్వరు రారు. కొంతమంది దృష్టిలో అది సిగ్గుపడిపోతారు. అది ఆ, ఆఫ్టర్ ఆల్ చొక్కా. ఆ, బయటకు వచ్చినప్పుడు చాలా మంది పైన ఏదో కప్పుకొని వస్తారు, ఆ. టవలైనా కలిసి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. అటువంటిది చొక్కా లేకుండా, ఒంటి మీద ఏ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా ఒకరు బయటకు వచ్చారంటే ఎంత దమ్ముండాలి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. వందల మంది వేల మంది ప్రజల మధ్యలో విభూది పూసుకొని రావటం అంటే ఉమ్. అతను ఆదర్శంగా తీసుకుంటాడు. ఎవ్వరు చేయలేరు అట్లా. ఆ. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారా, లేకపోతే పిచ్చోడి కింద ముద్రేయాలని పిచ్చోడు ఎందుకు అవుతాడు? చెప్పమంటారా? పిచ్చోడు ఎందుకు అవుతాడు? మరి అఘోరి ఇప్పుడు అంటారా? అతను పిచ్చోడు గొప్ప ఖచ్చితంగా గొప్ప కాదు. వ్యక్తి. అఘోరి అతను అంటారా? చాలా గొప్ప వ్యక్తి మీ దృష్టిలో. గొప్ప వ్యక్తి అని కానీ అనట్లేదు. మరి ఆయన చూశారు కదా, మీరు ఖచ్చితంగా అతను వేసినటువంటి ముద్ర చూసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మహిళలందరూ పంజాగుట్ట కూడా సిగ్నల్స్ దగ్గరికి వెళ్తే సైకోలు ఎంతో మంది బట్టలిప్పుకొని తిరుగుతూ ఉంటారు సార్. ఓ రాయి చేతిలో లేదు పెట్టుకొని. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా బట్టలు ఇప్పదీసేది ఎప్పుడు మనిషి ప్రాణంతో లేనప్పుడు. Yes. అంటే అతను ఒక శవం, అంటే మనుషుల మధ్యన తిరగకూడనటువంటి వ్యక్తి, అంతే కదా. అంతే. నెక్స్ట్ బట్టలు విప్పి ఒళ్ళంతా విభూది పూసుకొని ఉన్నాడు అతను. ఉమ్. ఆ యొక్క భస్మం అంతా పూసుకొని ఒళ్ళంతా, భస్మం వేరు విభూది వేరు. నెక్స్ట్ అదంతా కూడా పూసుకొని రుద్రాక్షలు కూడా ధరించి ఉమ్. ఆ విధంగా అతను ముద్ర వేసుకొని ఉంటే అక్కడ ఉండేటువంటి మహిళలందరూ చూసి ఉమ్. అసలు చాలా వాళ్ళు భక్తి భావానికి లోనైపోయారు. ఇక్కడ ముత్యాలమ్మ వరకు ముత్యాలమ్మ గుడి దగ్గర ఓకే. చుట్టూరా ఉన్నటువంటి మహిళలు కూడా చూసి, అంటే అమ్మవారి గుడి కోసం వచ్చినటువంటి భక్తులా, ఇతని కోసం వచ్చినటువంటి భక్తులా? అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి భక్తులే ఉమ్. ఇతని కోసము ఇతను రావడం చూసి కూడా ఆ. ఈమె సాక్షాత్ దైవ స్వరూపిణి వచ్చింది అన్నట్టు కూడా భావించారు మొదట్లో. దైవ స్వరూపం. ఉమ్. తరువాత కూడా దారి తప్పింది ఆమె. ఆ. ఆ విధంగా వచ్చినటువంటి ఆమె ఆ. ఆమె వాస్తవానికి కూడా చూస్తే ఈ యొక్క ఇంకా మీరు సౌత్ ఆమె అనే ఇండియా సంబోధిస్తున్నారా? ఇతనికి ఆవిడగానే తెలుసు కాబట్టి. అందరికీ తెలుసు. సికింద్రాబాద్ లో ఆ, ఇప్పుడు ఆమె కూడా రోడ్డు ఇప్పుడు మీద ఆమె బట్టలు ఆమె వేసుకొని ఆమె తిరగట్లేదే. ఆమె ఆవిడ అందరూ రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతుంది ఆమె. చంద్రముఖి గారు ఏదో నేను అడుగుతున్నారు, అడుగుతున్నాను, ఒకసారి ఆవిడ ఎలా అనిపించింది మీకు? పురుషలింగం లేని వాళ్ళని ఆడవాళ్ళకి ఎవరు చెప్పారండి పురుషలింగం లేని వాళ్ళు ఆడవాళ్ళు? ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను కదా వాళ్ళు కాదు అని. వారి ఆధార్ కార్డు లో ఫిమేల్ ఉంది. వారి ఆధార్ కార్డ్ లో ఫీమేల్ ఉంది. మీ ఇన్ని ఆధార్ మోసాలు చేసిన వాళ్ళు అది కుక్కకు ఆధార్ కార్డు ఇస్తున్నారు, కుక్కకు ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఏమో అంత మాట్లాడుతున్నారు knowledge నాయన నువ్వు. ఆధార్ కుక్కకు కార్డు లో ఆధార్ కార్డు ఫిమేల్ ఇస్తారు. ఉంది. ఆధార్ కార్డు కంటే అదర్ ఇంటికి ఏమైనా ఉందా? సరే, ఆధార్ ఇప్పుడు సుప్రీం అమ్మాయిల్ని కోర్టు guidelines తీసుకెళ్లి ప్రకారం కిడ్నాప్ ఆధార్ కార్డు చేస్తారు. పనికిరాదు మరి. అమ్మాయిల్ని తీసుకెళ్లి దానికి శ్రీనివాసన్ ఏమంటారు? ఎందుకు పిలుస్తున్నారు మరి ప్రజలు? అంత నాలెడ్జ్ అయితే మాకు లేదు. ఇప్పుడు ఒకటి సరే అండి, అందులో శ్రీనివాస్ అనే పేరు ఓకే, లేదు. ఇతను దృష్టిలో అతను ఏముంది? ఆమె ఒక్క అంటే నిమిషం. ఆధార్ ఆధార్ కార్డుని కార్డులో ఏం ఆధారంగా పేరు ఉందండి? చేసుకొని చెప్తున్నారా మీరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆ, అని ఇంటి పేరు కూడా ఏదో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ స్త్రీయా విష్ణు స్త్రీయా మహేశ్వర మహేశ్వరుడు స్త్రీయా చెప్పు. ఆ విషయం కూడా ఖచ్చితంగా అది కూడా క్వశ్చన్ చేసాము. ఏం బ్రహ్మ చెప్పారు? విష్ణు మహేశ్వర అతను త్రిమూర్తుల available పేరు లేడు పెట్టుకున్నాడు కదా. కదా. అతను శివ పార్వతి సరస్వతి అని పెట్టుకుంటే బాగుండేది. ఆ, ఏంటండి? శివ శివ పార్వతి ఎందుకు సరస్వతి. పెట్టుకోవాలి? ఆ, శివ sorry, పార్వతి. sorry. శివ పార్వతి మూడు ఆడపేర్లు, లక్ష్మి సరస్వతి పార్వతి. ఎందుకు ఆయనకు ఎందుకు సంబంధం ఆ పేర్లతోటి? ఆమె ఫిమేల్ అని చూపించుకున్నాడు కాబట్టి. నేను ఒక ఆయన మాట చూపించుకున్నాడు చెప్పుతున్నాను అన్నట్లే. అక్క, ఒక్క నిమిషం ఆగండి అన్న, ఏమనుకోద్దు, నేను ఓకే, కొంచెం ఓకే. గట్టిగా మీరు మాట్లాడుతున్నాను. లక్ష్మీ పార్వతి సరస్వతి దేవితో వాడిని మీరు పోలుస్తున్నందుకు పోల్చట్లేదు. మరి ఏంటి? మరి దాని అర్థం ఏంటి? ఆ అందరూ పేరు పేర్లు పెట్టుకోవాల్సిందని పెట్టుకుంటే మనం ఉంటే? వాళ్ళతో సమానం అలా మీరు ఎలా అవుతాం. మనుషులు అంటారండి? అందరూ రోడ్డు మీరు మీద ఎలా అనేక అంటారు మంది పేర్లు అలాగా? పెట్టుకుంటారు. పేర్లు దేవుళ్ళు పెట్టుకుంటే అవుతామా నేను ఏంటి? మరి ఎలా చెప్తారు? శివాని మీరు పెట్టుకుంటే దేవుళ్ళ శివుడు పేర్లు ఎలా అవుతాడా? చెప్తారు? కృష్ణాబిడి కృష్ణ అవుతాడు. ఎందుకు కారు? ఏం కాదు, ఏ మనందరం భక్తితో మామూలు పెట్టుకుంటారు మనుషులు. పేర్లు? భక్తిలో ఇప్పుడు ఒక అతని పేరు రామారావు అని ఉంటుంది. రామారావు అంటే అతను శ్రీరామచంద్రుడు. అతను ఏం కాదు. శ్రీరామచంద్రుడు కాకపోతే పేరు పెట్టుకుంటారు అంతే. పేరు పెట్టుకుంటే మా ముగ్గురు అమ్మవారి పేర్లు పెట్టుకుంటే అతను బాగుంటుందని మీరు చాలా ఎలా మంది ఆడ అంటారండి? లక్ష్మి అని పెట్టుకుంటారు. వాళ్ళ అవును, మా ఇష్టం. ఇంటికి ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవయ్య. అంటే ఆమె ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి లక్ష్మీ, అయిపోతుందా? దుర్గా, సరస్వతి, భావిస్తారు అట్లా. ముక్కోటి దేవతల్లో స్త్రీలను పూజించేటువంటి ప్రతి స్త్రీ కూడా అమ్మవారితో సమానం. ఆహా. అలాంటిది వాడికి 3 పేర్లు పెట్టమని ఎలా అంటున్నావు నువ్వు?
ఒకటి నేను ఇక్కడ అడగదలుచుకున్నాను ఒక సార్ మిమ్మల్ని దొంగకి అయితే. ఒక వెధవకి మిమ్మల్ని ఆ అడగదలుచుకున్నాను పేర్లు ఎందుకంటే పెట్టమంటారు తన ఒక ఏంటండి మీరు? మోసంతోనే వచ్చిన వ్యక్తి అని తన మనస్సాక్షికి తెలుసు, తన మనస్సాక్షికి తెలుసు ఒక మోసం కోసం నేను జనాల్లోకి వెళ్తున్నాను అని, ఒక మగాడని తనకు తెలుసు. ఒక మగాడిని తెలిసినప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నాను అన్నప్పుడు, ఒక మగాడిగా పేరున్నప్పుడు ఈ లక్ష్మీ సరస్వతి పేర్లు ఎలా పెట్టుకుంటాడు? తనకైనా మీరే చెప్తున్నారు, మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుందో నాకు ఆధార్ కార్డ్ ఫోటో తెలియదు. ఉందా అండి మీ ఇప్పుడు దగ్గర? ఆధార్ కార్డ్ లో ఆధార్ కార్డ్ ఫోటో ఇంకొకటి ఇంత మందిని మోసం చేసిన వాడు ఉంది. ఒకటి సార్, ఇంత మందిని మోసం చేసిన వాడు, ఇంత మంది మీద క్రైమ్ చేసిన వాడు ఆధార్ కార్డ్ లో ఒక పేరు పెట్టించుకోవడం అనేది పెద్ద ఇదేం కాదు తనకు. అది చాలా చిన్న విద్య తనకు అది. ఓకే, ఆ విధంగా ఆధార్ కార్డ్ ని ఆధారం చేసుకొని మీరు చెప్తున్నారా ఎట్లా? నాకు అర్థం కాల. ఏ మనిషికైనా వారం రోజుల పాటు జిల్లా ఎడిషన్లో పేరు నేను చేంజ్ చేసుకుంటున్నాను అని 3 సార్లు యాడ్ ఇచ్చి అవును ఎవరైనా చేంజ్ అవును చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వమే నచ్చిన మనకి పేరు చేస్తుంది, పెట్టుకోవచ్చు. Yes. రెండోది ఇతను సంభోషించిన దాని ప్రకారంగా Hmm. అతను ఒక స్త్రీ అంటున్నాడు. Hmm. స్త్రీ అనే అటువంటి ఆ అలియాస్, Hmm. సో ఒక స్త్రీని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే Hmm. ఎలా సంభోషిస్తారు? Yes. అతనితో పిల్లలు ఎలా కంటున్నారని వాళ్ళు అంటున్నారు. అవును. దేవుడే దిగి వస్తాడా వాళ్ళకి? ఎలా? ఇది అడగండి అదే ఒకసారి. అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళిద్దరు కూడా అంటున్నారు త్రేతాయుగంలో బుల్లి లేమండి. అఘోరి కుంతిదేవి గారు వస్తారు. సూర్య నమస్కారం చేస్తే అతను కర్ణుడు చెప్పిన దాని పుట్టినట్టు. వర్డ్సే నేను చెప్తున్నాను, సొంత వర్డ్స్ ఏం కాదు. ఇవన్నీ చోట్ల కూడా అవైలబుల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అతను మొదట ఒక మగవాడని అతనే చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నే చెప్పారు. Yes. ఇక్కడ అందరూ కూడా వెళ్ళి ఇక్కడ అతనికి కనుక్కున్నారు. అతను మగపిల్లవాడని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. మగ పిల్లవాడు కాదు, మగ చిన్నప్పుడు అతను. పుట్టినప్పుడు మగోడు. అతను మగపిల్లవాడిగానే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అదేంటండి ఫస్ట్ పెళ్ళైనప్పుడు మగోళ్ళలాగా ఉంటేనే కదా. పెళ్లిలా కాదు, చిన్నతనం నుంచి కూడా చెప్తున్నాను. మీరు చిన్నతనం నుంచే పెళ్లిగా చెప్తున్నారు. ఓకే, పుట్టిన అతను చిన్నప్పుడు కూడా అతను తిరుగుతూ కూడా బయాలజికల్ బర్త్ గురించి బయలాజికల్ గా అతను మగపిల్లవాడనే భావించారు పేరెంట్స్ కూడా. అంటే ఇప్పుడు కాదా? తర్వాత అతను క్రమక్రమంగా కూడా వయసు పెరిగే కొద్దీ కూడా ఆడపిల్ల అతను అయిపోయాడా? చిన్న పిల్లవాడి వయసులోనే ఇంట్లో వెళ్ళిపోయాడు. అతను ఆ, దిమ్మరిగా వెళ్ళిపోయాడు. ఆ. దిమ్మరిగా వెళ్ళిపోయి దేశ వాళ్ళందరూ దిమ్మరిగా. కూడా దేశ దిమ్మరిగానే పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు మరి? వాళ్ళందరూ తిరిగి వచ్చి కూడా చేసుకున్నాడా? అది కాదు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి క్రమక్రమంగా కూడా హెయిర్ కలర్ వేసుకుని Yes, అవును చూడండి, అతని పోస్టర్ చూసిన, అతని ఐస్ చూసిన, అవును. తను పెట్టిన పొజిషన్ చూసిన, అవును. తన స్టైల్ చూసిన, మీకు ఎక్కడైనా తనకి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి? తను అమ్మాయిగా అయితే కదా ఫస్ట్. అని కనిపిస్తుందా ఆ నేను feelings లేవు, నేను అవ్వవు మీకు మళ్ళీ కూడా. చెప్తున్నానండి, తను కేవలం డబ్బు సంపాదించడం కోసమో లేకపోతే ఇంకేదన్నా విద్య కోసమో తను అలాగా తన అంగాన్ని త్యాగం చేశాడేమో తప్ప ట్రాన్స్ ఇప్పుడు- మహిళ మాత్రం కాదు. చంద్రముఖి గారు ఒక చిన్నది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మన వీడియో కూడా రేపు రిలీజ్ అయినాక ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాడు అతను, వర్షిని కూడా చూస్తుంది. ఇప్పుడు ఇందాక చంద్రముఖి గారు ఇలా కొట్టారు కొట్టమనండి కదా, వాడిని. ఒక్కసారి మీరు కొట్టండి మేడం, తను వీడియో చూస్తాడు. అదే కొట్టరా వీడియో బాబు, అలా నువ్వు కొట్టి నిజంగా ఒక్క కొట్టాడు వీడియో అయితే పెట్టమని చప్పట్లు చెప్పండి కొట్టి తనని. మాట్లాడు. ఇది కొట్టి అప్పుడు మాట్లాడు ఒప్పుకుంటాం ముందు. అప్పుడు ఒప్పుకుంటాం, ఎందుకంటే అలా కొట్టమని చూపియమని చెప్పండి. అది కూడా కాదు. చేత కాదు తనకి. తను ఎలా అవుతాడండి ట్రాన్స్జెండర్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వర్షినితో పిల్లాన్ని కంటాను అంటున్నాడు. అంటే శివపార్వతి మళ్ళీ అనలేదు శివపార్వతులు అనే అర్హత అతను కూడా లేదు. అనలేదు. వర్షిణినే అనింది. వర్షిని వర్షిని అనింది. అనింది. తను కూడా ఏమంటున్నాడు, అనలేదు. పుల్లి అగ్గోరి వస్తాడంటే ఏ అనలేదు. రకంగా ఈయన ఆమెతో పిల్లల్ని తాను కంటాడు? అనలేదు. అది చెప్పండి చెప్పండి. వినండి ఫస్ట్, ఆ. తెలుసుకోకుండా అలాంటి ఎలా? తెలుసు, అన్ని తెలుసుకుంటాం సార్, ఆమె అన్ని తెలుసు, కాదండి. అన్ని ఆమె చూస్తున్నాం, అన్ని శ్రీవర్షిని చేస్తున్నాం. అనేటువంటి ఆమె, హ్మ్. శ్రీవర్షిని అనేటువంటి ఆమె అతనితో పాటు వెళ్ళింది. ఆ. ఆమె చాలా తెలివైన అమ్మాయి. అంటే శ్రీవర్షినినే ఇప్పుడు అఘోరిని మోసం చేసిందా? శ్రీవర్షిని చాలా తెలివైన అమ్మాయి. శ్రీనివాసిని మోసం చేసిందా ఆమె వెళ్ళి శ్రీవర్షిని? ఆమె చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఆ. క్లియర్ గా ఒక మాట మాట్లాడుతుంది. సార్, నేను అడిగిన ఇలాగే ఆమె అఘోర స్పష్టంగా గారు మీ చెప్పింది. కూతుర్ని తీసుకెళ్ళిపోతే నేను- తను ఇలాగే వెళ్ళి మాట్లాడతారు. నేను అడిగిన ఆశ్రమం దానికి చెప్పండి. పెట్టాలనుకుంటున్నాను. తను ఒకటి, క్లియర్ గా ఒకటి, చెప్తున్నది, ఒకటి. ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాం మేము. ఆ, దానికోసం ఒక ల్యాండ్ తీసుకుంటాము, ఆశ్రమం పెడతాము, ఆ. మేము గోసేవ చేస్తాము, అనాథాశ్రమం పెడతాం, అంత క్లియర్ గా చెప్తుంది ఆమె. అంటే ఇప్పుడు నేను శ్రీనివాసిని ఆమె మభ్య పెట్టి బాగా ఒక నిమిషం. లెక్క. శ్రీనివాసిని మభ్య పెట్టి శ్రీవర్షిని తీసుకెళ్లిపోయింది అయితే. తీసుకెళ్ళలేదు, ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది. నేను ఒక మాట అంటే ఇక్కడ అంటే అడుగుతున్నానండి. శ్రీనివాస్ పిలవలే. శ్రీనివాసు తీసుకెళ్తే ఈమె వెళ్ళిపోతారు, పిలిస్తే వెళ్ళిపోతారా? ఎవరు అలా పిలిస్తే వెళ్ళరు, ఆమెకు ఇష్టమైతే వెళ్తారు. అలాంటి హిప్నటిజం చేసిన తర్వాత అమ్మాయి ఏం చేయాలి? ఈమె ఇప్పుడు ఇంత స్పష్టంగా ఆమె తన యొక్క జీవితం గురించి, గమ్యం గురించి చెప్తున్నది. హ్మ్. ఆమె వీడియోలో ఎక్కడ కూడా అసంబద్ధంగా లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నది. నేను మిమ్మల్ని అడుగుతున్న వీడియో ప్రశ్నకి క్లారిటీగా నాకు ఉంది, సమాధానం ఆసక్తి చెప్పండి. పడండి. ఒకటి ఆమె అడుగుతాను. చెప్పింది ఇప్పుడు ఏంటంటే, ఏమంటారు? మీరు అడిగిన క్వశ్చన్ ఆమె చెప్పనివ్వండి. ఆ, ఆమె చెప్పిన విషయం ఏంటంటే, చెప్పండి.
ఈ బాండ్ అనేది స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఎందుకంటే తను కూడా వదిలేసే అవకాశం ఉంది ఫ్యూచర్ లో, ఒక సగటు ఆడదానిలాగా ఆలోచించి ఆమె పిల్లలు పిల్లలు కంటాం మేము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత అతను ఖండించాడు దాన్ని. ఈమె ఏం చెప్పిందంటే దానికి డైరెక్ట్ గా కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. ప్రముఖ హీరో మోహన్ బాబు గారి కుమార్తె ఉంది మంచు లక్ష్మి గారు సరోగసి ద్వారా పిల్లలు కనది. ఆమె డైరెక్ట్ గా మెన్షన్ చేసింది, వీడియో ఉంది ఇదంతా. అలాగే మంచు లక్ష్మిని కూడా ఆదర్శంగా తీసుకొని శ్రీవర్షిణి అనేటువంటి ఆమె కూడా పిల్లల్ని కంటాం సరోగసి ద్వారా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్పెరములు తీస్తుందంట, స్పెరములు తీసి ఈమె తీసుకొని ఆమె అన్న స్టేట్మెంట్ అది. ఆమె అన్న స్టేట్మెంట్ తర్వాత రోజు ఇతను క్లియర్ గా చెప్పాడు. ఇతను స్టేట్మెంట్ ఏంటంటే దాన్ని అతను ఖండించాడు. ఖండించి ఏం చెప్తున్నాడంటే, ఇద్దరు పిల్లల్ని తెచ్చి పెంచుకుంటాము, ఒక బాబుని ఒక పాపని, వాళ్ళనే మా పిల్లలుగా భావిస్తాం అతను చెప్తున్నాడు. ఫస్ట్ పెళ్లి చేసుకున్నామని ఎక్కడ చేస్తాడు మరి? సో అతను చెప్పిన విషయం వీళ్ళ విషయం ఇది. సో ఇక్కడ మేము అనుకోవడం ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక రంగంలో చేసుకోవడం ఏంటంటే, అతనికి కావాల్సింది ఒక కన్య కావాలి. అతనికి కన్య అనేటువంటి ఆమె పూజకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కన్యత్వం లేనటువంటి ఆమె మామూలు మహిళ అవుతుంది. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క నగ్న పూజలు, క్షుద్ర పూజలు కొన్ని ఉంటాయి వామాచారంలో. ఇవి జనరల్ గా ఏంటంటే చాలా హై క్లాస్ వాళ్ళు చేయించుకుంటారు, మామూలు వాళ్ళు చేసే పూజలు. కేవలము ఒక రాజకీయ నాయకులు, ఒక సినిమా హీరోస్, హీరోయిన్స్, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎందుకు చేయించుకుంటారంటే హైలైట్ అవ్వాలి, ప్రజలందరూ కూడా ఆకర్షించుకోవాలి, ఒక హీరోయిన్ టాప్ హీరోయిన్ అవ్వాలి. అందరూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అందరూ అందంగానే ఉంటారు సినిమా ఫీల్డ్ వచ్చిన వాళ్ళు. మరి ఒక పర్టికులర్ హీరోయిన్ టాప్ హీరోయిన్ అవ్వాలంటే ఎలా? అందరి టాలెంట్ ఉంది. కొంతమంది కూడా ఇవి పూజలు చేయించుకుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత నమ్మకం. దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగదు, ఎవరికి కూడా ఏమి కలగదు. మన ముందు కనపడింది ఏంటంటే రష్మి గారు లేటెస్ట్ గా కనపడింది. ఆమె వేణుస్వామి గారి దగ్గర చేయించుకున్న తర్వాత ఆమె చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. సార్ చేయించుకున్న వాళ్ళు హైలైట్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, మీరు అవి కూడా మాట్లాడాలి. శ్రీనివాస్ విషయమే మాట్లాడదాము. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి మరి ఎంత మందికి నేను ఒక మాట చెప్తున్నాను అక్క, ఒక్క నిమిషం ఆగండి, క్షమించాలి. మాట్లాడు. నేను లక్ష్మి మంచు అక్క గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను అక్కతో ట్రావెల్ చేశాను. ఎవరు చెప్పారు అక్క సరోగసి చేయించుకుంది అని? ఎవరు చెప్పారండి? 9 నెలలు మోసి కనింది ఆ పాపని. ఏం మాట్లాడుతున్నారు? తెలియనప్పుడు ఎలా మాట్లాడతారు? ఒక సెలబ్రిటీ కాదు, అప్పుడు ఒక స్త్రీ గురించి 9 నెలలు కాదండి ఆమె చేయించుకుందని ఆమె చెప్తే మీరెలా నమ్మారు? దాని గురించి ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మంచు లక్ష్మి ఒకవేళ ఇలాంటివన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు పట్టించుకోరు, పట్టించుకుంటే ఆధారాలు చూపిస్తారా? అలా కాదు, చెక్ చేద్దాం. మంచు లక్ష్మి గారు ఒక స్త్రీని అగౌరవపరిచే అధికారం ఎవరికి లేదు సొసైటీలో. ఆవిడ గురించి ఎందుకు మాట్లాడతారు? కాదండి, ఆ పాపకి 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు పట్టుకుని మాట్లాడితే ఆ పాపకి ఇలాంటివన్నీ ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందండి? తన వర్డ్స్ అయినా మీరు చెప్పకూడదు కదా. ఎలా కంటది అని అడిగాము, ఎవరికన్నారని అడగలేదు. చెప్పినటువంటి విషయం చెప్తున్నాను. చెప్పినా సరే ఏం చెప్తున్నారండి మీరు? వాడంటున్నారు, వీడంటున్నారు, ఈమంటున్నారు. ఆవిడ దేవత అని మీరే చెప్పారు, దిగంబరంగా నించుంది అని చెప్తున్నారు, ఆవిడకి శక్తులు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే అంటున్నాను. ఇంకొకటి లేని వాళ్ళని ఉన్న వాళ్ళని అందరూ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ శక్తులతోటి ఎంతమందికి చేశాడు, ఏం చేశాడు, మంచి చేశాడా, చెడు చేశాడా చెప్పండి మీరు. పోనీ అన్నారు కదా కొన్ని ఏమంటారు, వీళ్ళు పూజలు చేస్తారు, కన్యపిల్ల అవసరము అని చెప్పారు కదా, దిగంబరిగా పూజలు చేస్తారన్నారు. అది మంచి కోసం ఎవరికి చేశాడు, చెడు కోసం చేశాడా, మంచి కోసం చేశాడా, చేస్తే ఎవరికి చేశారు అది చెప్పండి. ఎవరికి చేశారనేది ఇవన్నీ కూడా ఎవరు బయట పెట్టుకోరు. మరి మీరు ఇప్పుడు రష్మిక గారి పేరు ఎందుకు తీశారండి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రియల్ ఎస్టేట్స్ వాళ్ళు పూజలు చేశారు, ఎందుకంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంఘం వాళ్ళు ఇవాళ పూజ చేశారు. ఇది నిరూపించమంటే నిరూపించలేము. ఎవరు చేశారు? శ్రీనివాస్ వచ్చి చేశాడా? శ్రీనివాస్ కాదు, శ్రీనివాస్ దొంగ గురించి పూజల గురించి అడుగుతున్నా చెప్తున్నా. కొన్ని పూజలు బయటకు చెప్పరోళ్ళు బయట చెప్తారా? ఇవన్నీ ఒకటి సార్, పూజలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు అనేది ఎంత నమ్మకమో, ఒకటి దేవుడు ఉన్నాడు అనేది ఎంత నమ్మకమో, దయ్యం ఉంది అనేది ఎంత నమ్మకమో, పూజలు ఉన్నాయి అనేది అంతే నమ్మకమో. కానీ ఈ శ్రీనివాస్ పాత్ర ఏంటి ఇక్కడ అసలు మీరు వాదిస్తున్నారు మీరు ఆ విధంగా కూడా ఈ పూజలు చేసుకునే వాళ్ళు ఎవరు కూడా పైకి చెప్పరు. ఈవెన్ రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారు కూడా ఒక డిఫరెంట్ పద్ధతి ద్వారా పిల్లలు పుట్టారు వాళ్ళకి అని అంటారు. సార్ ఇది రిలేషన్ లేదు సార్, సిచువేషన్ కి మీరు మాట్లాడుతున్నారు.
మీరు ఎందుకు అట్లా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు? ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు? topic ని divert ఒక దొంగ చేస్తున్నారు గురించి అసలు. మాట్లాడడానికి వచ్చామా మేము? వాడు హిజ్రాల పేర్లు చెప్పుకొని వాడు మమ్మల్ని బదలాం చేస్తున్నాడని మేము మాట్లాడడానికి వస్తే మీరు లక్ష్మీ మంచు గారి దగ్గర నుంచి రామ్ చరణ్ దాకా అసలు ఎన్ని మాట్లాడుతున్నారు. కాదండి. చెప్పారు అంటే అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. మీరెందుకు చెప్తున్నారు? చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళ కోసం చాలా పద్ధతులు available వీళ్ళ ఉన్నాయి. కోసం ఎందుకు మీకు ఇప్పుడు ఇది కూడా ఈ చూద్దాం. శ్రీనివాస్ మంచిగా లోక లక్ష్మీ కళ్యాణం మంచు కోసమే కదండి ఆయన పుట్టారు. మరి శ్రీనివాస్ అని అతను మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటి, పిల్లలేంటి? ఎంత అసభ్యకరంగా అసలు నేను ఒక మాట చెప్పనా, ఆ అమ్మాయి ఎవరైతే ఈ ఘోర శ్రీనివాస్ ఎవరినైతే తీసుకెళ్లారో ఆ అమ్మాయిని తిరిగి జాగ్రత్తగా వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పగలరా మీరు మాట్లాడి? అది చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రుల క్షోభను మీరు తీర్చగలరా? అది చెప్పండి తప్ప ఈ పనికిరాని విషయాలు కాదు. పెద్దవాళ్ళని మీరు కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీరు స్టంట్ ప్లే చేస్తున్నారు మా ముందు. అన్నీ వాస్తవాలు. ఏం వాస్తవం ఏం అండి? వాస్తవాలండి? ఏం ఓపెన్ వే. వాస్తవం ఉన్నాయినా? ఇందులో చేసేది అందరికి నీకు తెలుసు. వాస్తవంలాగా అనిపిస్తుందా? ఓపెన్ అన్ని ఇప్పుడు న్యూస్ మాట్లాడాల్సిన పేపర్లో అవసరం లేదు విషయాలే, కదా. బహిరంగ విషయాలే ఇవి. శ్రీనివాస్ గురించి చెప్పండి. శ్రీనివాస్ గురించి మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గురించి చెప్పండి. శ్రీనివాస్ చేతుల్లో ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయి ఉంది. వర్షిణిది తప్పని మీరు అంటున్నారు. అంటే వర్షిణి ప్లాన్ ప్రకారం వెళ్ళింది అని అంటున్నారు. ఆమె మాట్లాడింది కదా వీడియోలో, ఆమె నేను మాట్లాడిందని ఇష్టపూర్వకంగా చెప్పకండి. వెళ్ళాను బాబు అని వీడియోలో ఒకటి చెప్తుంటే ఆమె మాట్లాడిందని చెప్పకండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలు కనబడుతున్నాయి కదా, నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను, ఒకటి సార్. నేను హ్యాపీగా ఉంటాను, ఒకటి నేను సార్. క్షేమంగా ఉన్నాను ఎన్నైనా చెప్తున్నది. మాట్లాడతారు. ఇప్పుడు హర్షిని 4 రోజులు మీరు- వాళ్ళ అమ్మ కూడా ఈ శ్రీనివాస్ తో ఉంటే వాళ్ళ హర్షిని అమ్మ కూడా అదే మీరు మాట్లాడతారు. చూసారా అండి హర్షిని ఓకేనా? ఎప్పుడన్నా నేను చూడలేదు, మాట్లాడారా? మాట్లాడలేదు. మీకు కూతురు అవుతుందా? ఏమవుతుందంటే నా గురించి ఆమె చూడండి, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.